చాలా ఇబ్బంది కలిగించినట్టున్నాను. నోనో, అలాంటిదేమీ లేదు. నేనెంతసేపు నా వైపు నుంచి ఆలోచించాను తప్పితే మీ గురించి పట్టించుకోలేదు. ఇంత జరిగినా మీరు నా కోసం ఇక్కడికి వచ్చారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. ఈ మనసుంది చూశారు, చాలా చెడ్డది. ఒకసారి ఓ నిర్ణయానికి వస్తే దాన్ని మార్చుకోవడం చాలా కష్టం. పైగా నన్ను మా డాడీ చాలా గారాభంగా పెంచారు. చిన్నప్పటి నుంచి నేను ఏది కావాలంటే అదే జరిగేది. ఆ మొండితనం, ఆ పెంకితనంతోనే మిమ్మల్ని ఇక్కడి దాకా రప్పించాను. మనిషిని కుంటిదాన్నైపోయినా మనసు కుంటుపడిపోలేదు చూడండి, అదే మరి దాని బలం. ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ చూస్తుంటే నాకే జాలేస్తోంది. మిమ్మల్ని నిజంగా చాలా ఇబ్బంది పెట్టాను. శరీరంతో పాటు నా మనసు కూడా కుంటిదైపోయి ఉంటే బాగుండేది. ఏం చేస్తాం, అది జరగలేదు. ప్లీజ్, మీరేదేదో ఆలోచించి మీ మనసు పాడు చేసుకోకండి. నేను ఇక్కడికి రావడం గొప్ప విషయం ఏమీ కాదు అని మీకనిపించొచ్చు, నాకలా అనిపించడం లేదు. యూ హ్యావ్ రియలీ డన్ అ గ్రేట్ ఫేవర్ టు మీ. మరి కొన్నాళ్లలో ఈ లోకం వదిలి వెళ్ళిపోతున్నాను. మరో జన్మ దాకా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటాను. సారీ, నా పిచ్చిలో నేను ఉండిపోయాను. ఏదేదో వాగుతున్నాను. ఇంటికొచ్చిన అతిథికి కనీస మర్యాద కూడా చేయలేదు. రాకరాకొచ్చారు, ఏం తీసుకుంటారు? అబ్బే, ఏం అక్కర్లేదండి. అక్కర్లేదని మీరంటే నేను ఊరుకోను కదండి. మీకు ఏదేది ఇప్పించాలో నాకు బాగా తెలుసు. ఆయనకిష్టమైన కూరలన్నీ వండి ఉంచుకున్నాను కదా డాడీ. చెప్పానమ్మా, అన్నీ రెడీగా ఉన్నాయి. దాంతోపాటు ఆయనకిష్టమైన స్వీట్స్ కూడా తెలుసుకుని మరీ తయారు చేయించాను. ఎందుకండి ఇవన్నీ? ప్లీజ్, నా ఆనందానికి అడ్డు రావద్దు. మీరిక్కడికి వస్తారని నేను కల్లో కూడా ఊహించుకోలేదు. లెట్ మీ మేక్ ద బెస్ట్ ఆఫ్ దిస్ ఒకేషన్. ఈ అవకాశాన్ని నేను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాను. ఆయన అలాగే అంటారు, మొహమాటం చాలా ఎక్కువ, మీరు పట్టించుకోవద్దు. ఇప్పుడు ఎందుకండి ఇవన్నీ? మళ్ళీ ఇంకెప్పుడు మీరిక్కడికి వస్తారో, మిమ్మల్ని చూసే అవకాశం నాకెప్పుడు కలుగుతుందో, అసలు ఆ అదృష్టం మళ్ళీ ఉందో లేదో. ఇదంతా నా తృప్తి కోసం. ప్లీజ్ కాదనకండి. బేబీ, నువ్వు మందులు వేసుకుని 1 అవర్ అయింది. ఇంజెక్షన్ తీసుకోవాలి కదా. నర్సుని రమ్మని చెప్పనా? ఓహ్ ప్లీజ్ డాడీ, ఇప్పుడు అవన్నీ గుర్తు చేయకండి. బాలకృష్ణ గారు వెళ్లేంత వరకు నా గదిలోకి ఆ నర్సు రావడానికి వీల్లేదు. సరేనమ్మా, నీ ఇష్టం. అదేంటండి, నేను వచ్చానని మీరు మందులు మానేస్తే ఎలాగో? మీరొచ్చారు కదా, అదే నాకు మందు. నాకింకే మందులు అక్కర్లేదు. నిజంగా ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. మీరు చూస్తూ ఉండండి, ఇవాళ్టి నుంచి పరిస్థితి ఎంత మారిపోతుందో. సంతోషం సగం బలం అన్నారు. మిమ్మల్ని చూస్తే నాకు 1000 ఏనుగుల బలం వచ్చినట్టయింది. ఈ ఉత్సాహంతో నేనెలా కోలుకున్నానో తెలుసుకుంటే ఆ తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. బట్ ఆఫ్ కోర్స్, ఏదేమైనా ద ఇన్ఎవిటబుల్ విల్ హ్యాపెన్. చావుని మాత్రం నేను తప్పించుకోలేను.
అదిగో మళ్ళీ మీరు అదే మాట అంటున్నారు. ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి. నేను వస్తే మీకు సంతోషంగా ఉందన్నారు కదా, ఆ ఆనందంలోనే ఉండండి. తప్పకుండా డాడీ. ఉమ్, ఆయనతో జీవితాన్ని పంచుకునే అదృష్టం నాకెలాగో లేకుండా పోయింది. నా అభిమానానికి గుర్తుగా కనీసం ఆయనకు తాజ్మహల్ని బహుమతిగా ఇవ్వాలనుకున్నాను. ఆ పెయింటింగ్ని ప్యాక్ చేయించారా డాడీ? ఎప్పుడో చేయించానమ్మా, రెడీగా ఉంది. ఆయన భోజనం చేయగానే నువ్వే నీ చేతులతో ఇద్దువు గాని. ఇప్పుడు ఎందుకండి ఇవన్నీ? అదిగో చూసారా, మళ్ళీ అదే మాట అంటున్నారు. ప్లీజ్ నా ఆనందానికి అడ్డు రావద్దు. చెప్పాను కదా, మనిషిని కుంటిదాన్నైపోయినా మనస్సు కుంటిపడిపోలేదు. పైగా కుంటివాళ్లకి ఎక్కువ కోరికలుంటాయని ఈ మధ్య తెలుసుకున్నాను. మీదెంతో ఉన్నతమైన మనసు. నా కోరికను కాదనకండి. మీ టైం నేను ఎక్కువ వేస్ట్ చేయనులేండి. మిమ్మల్ని ఒకసారి చూడాలనుకున్నాను, చూశాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ జన్మకిది చాలు. మిమ్మల్ని ఇంక ఎక్కువసేపు ఇక్కడుంచి ఇబ్బంది పెట్టను. మీరెళ్ళి డాడీతో పాటు భోంచేయండి. మరి మీరు? నా సంగతి మీకు తెలుసు కదా, నా డైటే వేరు. పైగా బాగా నీరసంగా ఉంది. నేను అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోలేను. బేబీ ఎక్కువసేపు కూర్చోలేదు, కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుందంట. అందుకే భోజనం కూడా ఇక్కడే. ప్లీజ్ మీరు బాధపడి సన్నూతి గారిని మరింత బాధ పెట్టకండి. షీ ఈజ్ సో బ్రేవ్. మీరు కూడా ధైర్యంగా ఉంటే ఆవిడ కొండంత అండగా ఉంటుంది. టైం అవుతోంది, మీరు భోంచేసి రండి. డాడీ తీసుకెళ్ళండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ దిస్ గ్రేట్ ఫేవర్. వద్దనుకుంటూనే మళ్ళీ అడుగుతున్నాను. ఇందాకే చెప్పాను కదా, నా మనసు కుంటుపడిపోలేదని. అడగండి. ఇదే ఆఖరి చూపు కానియకండి. ప్లీజ్. ప్లీజ్ హ్యావ్ యువర్ లంచ్. నేను ఈలోగా పళ్ళు తినేస్తాను. రండి వెడదాం.
మీకు మా వంటలు నచ్చాయో లేదో. అన్నీ బాగున్నాయి, బాగుంది ఒకటే. ఏంటది? వద్దంటున్నా వినిపించుకోకుండా పరశురావు గారు కొసరి కొసరి వడ్డించారు. అది మాత్రం చాలా ఇబ్బందిగా అనిపించింది. ఓ అదా. మీకిష్టమైన స్వీట్స్ మీకోసమని చేయించమన్నాను. టేస్ట్ చేశారా? చేయకపోతే మీ డాడీ ఊరుకుంటారా? ఇక నేను బయలుదేరుతానండి. మీరు మాత్రం ఇవాళ ఉన్నట్టుగానే ఆనందంగా ఉత్సాహంగా ఉండండి. అదే నేను కోరుకునేది. మీరా మాట అంటుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? మీరు నా ఆనందాన్ని కోరుకుంటున్నారన్న ఒక్క మాట చాలు నా జబ్బు నయం కావడానికి. నిజంగా మీరిక్కడికి రావడం నేనెప్పటికీ మర్చిపోలేని అనుభూతి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మాటి మాటికి థ్యాంక్స్ చెప్పి నన్ను ఎంబ్రాస్ చేయకండి. నో ఐ రియలీ మీన్ ఇట్. అసలు విషయం మర్చిపోయాను. ఇది తీసుకోండి. ప్రస్తుతానికి నా గుర్తుగా మీ దగ్గర ఉంచుకోండి. ఆ తర్వాత నా జ్ఞాపకంగా మీ దగ్గర మిగిలిపోతుంది. నేను ఇంతకు ముందే చెప్పాను, మీకేమీ కాదు. మీరు మళ్ళీ ఆ మాట అనొద్దు. ఈ పెయింటింగ్ మీరు కోరుకున్నట్టుగా నా దగ్గరే ఉంచుకుంటాను, మీ జ్ఞాపకంగా కాదు. ఇది ఎప్పటికీ మీ అభిమానాన్ని గుర్తుగానే నా దగ్గరే ఉండిపోతుంది. ఆ మాట మర్చిపోవద్దు. థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. డాడీ, ఆయన మీరే డ్రాప్ చేసి రండి. ఆయన ఎందుకండి, నేను వెళ్ళి డ్రాప్ అయి పంపుతాను. పర్వాలేదు, బేబీ చెప్తోంది కదా, నేను కూడా వస్తాను. వద్దండి, నేను ఇప్పుడు ఎలాగో ఇంటికి కూడా వెళ్ళడం లేదు. వేరే పని మీద వెళ్తున్నాను. నేను మీ కారులో డ్రాప్ అయ్యి వెనక్కి పంపించేస్తాను. ఓకే, యాజ్ యు విష్. నేను ఇక బయలుదేరుతానండి. నా మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇలా ఉన్నట్టే రోజు ఉండాలి. ఆల్వేస్ బీ బ్రేవ్. తప్పకుండా. నా మాట మీరు గుర్తుపెట్టుకుంటే మీ మాట నేను గుర్తుపెట్టుకుంటాను. ఏంటది? ఇదే ఆఖరి చూపు కానియొద్దని అన్నాను. ప్లీజ్ నా కోసం కానివ్వకండి. అలాగే, వీలు చూసుకుని మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. ఆ మాట అన్నారు, అంతే చాలు. థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ గిఫ్ట్. ఈ తీపి జ్ఞాపకాన్ని నేనెప్పటికీ పదిలంగా దాచుకుంటాను. నేను ఇక బయలుదేరుతానండి. ఓకే. క్యాన్సర్ నాకు కాదు, ఇప్పుడు నీ జీవితానికి రాబోతోంది. బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ అండ్ ప్లీజ్ బీ బ్రేవ్ మిస్టర్ బాలకృష్ణ. బీ బ్రేవ్. చూడండి, నేను ఆ ఇంటికి తిరిగి వచ్చే ప్రశ్నే లేదు. నన్ను ఆ ఇంటికి ఆవిడ తిరిగి తీసుకెళ్లాలనుకుంటోందంటే అది ఆవిడకి నా మీదున్న ప్రేమ కాదు, నందన మీదున్న ద్వేషం. ఇదేమన్నా బొమ్మలాట? ఆవిడిష్టమైనప్పుడు వెళ్ళడానికి, వద్దంటే మానుకోవడానికి. ఇంకెప్పుడు ఆవిడ చెప్పిందంటూ ఇలాంటి పనులు నెత్తి మీద వేసుకోకండి. అనవసరంగా అవమానాల పాలు కాకండి.
ఎంత స్వాభిమానం, ఎంత ఆత్మస్థైర్యం, ఎంత పట్టుదల. ఇలాంటి మనిషిని నేను ఇంతకు ముందెప్పుడూ చూడలేదు. చిన్నమ్మ మాట్లాడి రమ్మని బలవంత పెడితే లేనిపోని తలనొప్పి నెత్తికి చుట్టుకోబోతోందని ఇబ్బంది పడ్డాను. కానీ ఇంత గొప్ప వ్యక్తిని కలవబోతున్నానని ఊహించలేదు. రియల్లీ షీ ఈజ్ యూనిక్. తను చెప్పదలుచుకుంది ఖచ్చితంగా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పింది. ఎటువంటి మొహమాటాలకి పోలేదు. ప్రతి విషయాన్ని విడమర్చి చెప్పింది. హర్ క్లారిటీ ఆఫ్ థాట్ ఈజ్ రియల్లీ గ్రేట్. ఆవిడ స్థానంలో ఇంకెవరున్నా మరోలా ప్రవర్తించేవారేమో. అయ్యిందేదో అయ్యింది, మళ్ళీ ఆ ఇంటికి తిరిగెళ్ళిపోతే మంచిదనుకునేవాళ్ళేమో. కానీ ఈవిడలా కాదు. చాలా అభిమానవతి. పైగా తన కాళ్ల మీద తను నిలబడి బతకగలనన్న నమ్మకం ఆమెలో కొట్టొచ్చినట్టుగా కనపడింది. ఏమాత్రం ఆలోచించకుండా చిన్నమ్మ ఆలోచనల్ని తిప్పికొట్టిందంటే రియలీ గ్రేట్. ఈ ఊరొచ్చాక కూడా ఆవిడ మాటల్ని మర్చిపోలేకపోతున్నాను. ఆవిడంటే ఇంత అభిమానం ఎందుకు కలుగుతోంది? అసలు ఇది అభిమానమా, ఆరాధన, లేక లేదు, నన్ను నేను మోసం చేసుకోలేను. ఇది ప్రేమే. ఆవిడ్ని ప్రేమించడం తప్పే కావచ్చు, కానీ ఆ విషయం నా మనసుకు తెలియదు. అయినా నాది కల్మషం లేని ప్రేమ. ఎటువంటి స్వార్థమూ లేదు. మనసుకు ఎంతో బాగా నచ్చిన వ్యక్తిని అభిమానించడం, ప్రేమించడం తప్పేలా అవుతుంది? కాదు, కానీ కాదు. బేబీ, బేబీ, అమెరికా వెళ్ళిన బాలకృష్ణ పేరెంట్స్ ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయారు.